ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు విచారం వ్యక్తం చేశారు. తెనాలి మరిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి భాస్కరరావు అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులే ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర రాజకీయాల్లో ఆయన సంచలనాలకు తెరలేపారని అన్నారు. పార్టీ నాయకులు పొన్నూరు నాగశశిధరరావు, గుర్రపు ద్వారకా శ్రీనివాస్, స్టీవెన్ బాబు, భీమా రమేష్, నామన మల్లికార్జునరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. మనకి నాదెళ్ల భాస్కరరావు గారు తెనాలి ఎమ్మెల్యేగా చేశారు, అది కాంగ్రెస్ పార్టీ కింద. అటు తర్వాత ఖమ్మంలో ఎంపీగా చేశారు. 2004 నుంచి వారి కుమారుడు మరి 2 సంవత్సరాలు వరుసన ఎమ్మెల్యేగా చేశారు, స్పీకర్గా చేశారు, డిప్యూటీ స్పీకర్ చేశారు, స్పీకర్ చేశారు. ప్రస్తుతం వేరే పార్టీ నుంచి మినిస్టర్గా కూడా చేస్తున్నారు. మరి అటువంటి వారి తండ్రి నాదెళ్ల భాస్కరరావు గారు నిన్న మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయము. అయితే వయసు రీత్యా 91 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి మనం దానికి కొంత ఈ రోజున ఇక్కడ వారికి సంతాప సభ తెలియజేద్దామని సంతాపం పెట్టాం. ఇంకా ఇమిగ్రేషన్ కావలేదు కాబట్టి మనం ఇది చేసి ఫోటో పెట్టి దండేయటానికి చేయడానికి ఆ కార్యక్రమం తర్వాత చేద్దామనే ఉద్దేశంతో ముందు వారి గురించి 4 మాటలు చెప్దామనే ఉద్దేశంతో మా డాక్టర్ చంద్ర సాంబశివుడు గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. నాదెళ్ల భాస్కరరావు గారు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు, మన తెనాలి ప్రాంతవాసి. తెనాలికి కాంగ్రెస్ పార్టీలో తెనాలి ఎమ్మెల్యే చేశారు, ఖమ్మం ఎంపీకి చేశారు. అదే కాకుండా వేమూరు ఎమ్మెల్యేగా చేసి కూడా ఇంతకుముందు ఉన్నారు టీడీపీలో. ఆయన చనిపోవటం చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు భాస్కరరావు గారికి చాలా అవినాభావ అనుబంధం ఉన్నది. భాస్కరరావు గారు మంచి లాయరు. ఆయన మాటలోనే హైకోర్టులో చాలా మంచి ప్రాక్టీస్ ఉండేది. హైకోర్టులో లాయర్గా ఉండే ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉండే దగ్గర ఒక ఎకరం అప్పుడు ఆ రోజు 10,000 కొన్నారని చెప్పేవాడు. చాలా చెప్పేవాళ్ళు. ఏమి ఇప్పుడు కాదు కానీ ఆయన చాలా మంచి లాయరే కాకుండా మంచి వక్త. చాలా బాగా మాట్లాడతారు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇదిగా ఉండేవాళ్ళు. ఆయన ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా చెన్నారెడ్డి గారి ప్రభుత్వం ఇందులో కానీ, తర్వాత రామారావు గారి దగ్గర కానీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. మనకి ముఖ్యంగా 1989 నుంచి 94లో ఇక్కడ పోటీ చేసి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత 94లో మేము కూడా 94 తెనాలి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ సరే మరలా తిరిగి ఆయనకి అందరికీ ఒకసారి సీట్ ఇచ్చారు. అప్పుడు ఓడిపోయిన తర్వాత 94లో ఓడిపోయిన తర్వాత మేము చాలా దగ్గరగా కలిసి మరలా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొస్తాం. ఇదే ప్రదేశంలో చాలా రెగ్యులర్ మీటింగ్లు వేసేవాళ్ళు. సాయంత్రం పూట టీవీ బంగ్లాలో కూర్చుని ఎలా పైకి తీసుకురావాలా అని చెప్పేసి ఆ టైంలో కమలుద్దీన్ అహ్మద్ జిల్లా పిసిసి ప్రెసిడెంట్ ఉండే. అసలు 26 సీట్లు వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఆయన మున్సిపల్ చైర్మన్లకి బీఫారాలు ఇయ్యనన్నారు. అప్పుడు ఆయనతో తిట్టి బీఫారాలు తీసుకొచ్చి ఇక్కడ రెగ్యులర్ మీటింగ్లు వేసి ఒక మొట్టమొదటి 20 మంది 100 మంది 100 మంది వచ్చి ఆ రోజు మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్లో ఎలాగన్నా పట్టుబట్టి, ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న చైర్మను బయటికి వెళ్ళిపోయారు, మండల ప్రెసిడెంట్ బయటికి వెళ్ళారు. ఎలా తీసుకురావాలని మేము చాలా రెగ్యులర్ మీటింగ్లు వేసాం. 36 కౌన్సిలర్ సీట్లలో 24 కౌన్సిలర్ సీట్లు గెలిచాం. ఇప్పుడు ఆల్మూరు విజయలక్ష్మి కుమార్ విజయవన్ పెట్టింది. అంతకుముందు ఆయన నన్ను ఏమన్నారు, నేను వద్దన్న రిజర్వ్ అయితే మీ ఇష్టం డాక్టర్ గారు మీ మిస్సెస్ ఎవరైనా వేసుకోవాలని చెప్పినా కానీ మాకు అప్పుడు వద్దనుకున్నాం. తర్వాత చైర్పర్సన్ 24 2/3 మెజార్టీతో గెలవడం జరిగింది. అలా పైకి పట్టుబట్టారంటే ఇదేం చెప్తున్నారంటే పట్టుబట్టారంటే పట్టు వదలకుండా డెవలప్ చేసుకొస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత 99లో అప్పుడు ఈ బిల్డింగ్ కట్ల 90 తర్వాత 99లో ఆయన ఖమ్మం నుంచి పోటీ చేశారు.
ఎంపీ గెలిచారు. తర్వాత 98 అనుకుంటాను సంథింగ్ ఇక్కడి నుంచి ఖమ్మంలో పోటీ చేసి అక్కడ మేము అది కూడా వెళ్ళాము. తర్వాత పార్టీకి మంచి వక్త, బాగా మాట్లాడతారు, పార్టీ మీద చాలా పట్టుదల, నిర్మాణం ఉంది. అలాంటి భాస్కరరావు గారు చనిపోవటం చాలా బాధాకరం. ముఖ్యంగా భాస్కరరావు గారు నేను 97 పీసీసీ మెంబర్స్ చేశాను. 94 ఆయన పక్క నేను, మండల సుబ్రహ్మణ్యం గారు, చాలా ఇద్దరు చెరువు పక్క ఉండే ఆయన ప్రముఖ లాయరు, నేను డాక్టర్గా ఉండి చేసేవాళ్ళం. దాన్ని గుర్తుపెట్టి చాలా ఎంఐఎంఈలు పోటీ పడ్డా కానీ లేదు అని చెప్పేసి ఏ మాట కామాట డాక్టర్ గారికి ఇవ్వాలి పీసీసీ మెంబర్ అని. అప్పుడు చాలా కాంపిటీషన్ ఉండేది. నేను ఆయన ఇద్దరు ఉండేవాళ్ళం తెనాలి అసెంబ్లీకి పీసీసీ మెంబర్స్గా. ఆ తర్వాత చాలా గట్టిగా చేశారు పాపం. అన్నింటిలో కూడా బస్సు యాత్రలో కూడా చూసి 2004 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రే కాకుండా సీనియర్లందరూ బస్సు యాత్ర చేసి అటు డి శ్రీనివాస్ కానీ, నాదెల భాస్కరరావు గారు కానివ్వండి, ఇంకా ఇలా పెద్దవాళ్ళందరూ రోషి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పాదయాత్ర ఎక్కడ ఎవరి శక్తి కొలది చేయటం వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని దించడం ఇంపాసిబుల్, అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసిన వాటిలో రాజశేఖర రెడ్డి గారితో పాటు కొనిగేటి రోషి గారు, అలాగే నాదెల భాస్కరరావు గారు చాలా ప్రముఖ పాత్ర వహించారు. దాని దగ్గర డి శ్రీనివాస్ గారు కూడా అని చెప్పేసి మీకు మనవి చేస్తూ, అలాంటి భాస్కరరావు గారు చనిపోవటం మన రాష్ట్ర ప్రజలకు కానీ, అలాగే ఇక్కడ ఈ ప్రాంతానికి కానీ, ఆయన ఇక్కడ దోనేపూళ్ళు, ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ కూడా వస్తూ ఉండేవాళ్ళు, దోనేపూళ్ళు శ్రీరామూర్తి గారిని వాళ్ళ బ్రదర్ కూడా వస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ తెనాల్లో కూడా చాలామంది ఉన్నారు ఆయనకు అనుకూలంగా అనుయాయులుగా చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళందరూ పేర్లు ఇప్పుడు ఎందుకు కానీ అలా చేసి తర్వాత ఈ ఆఫీస్ కట్టేటప్పుడు కూడా భాస్కరరావు గారితో కూడా మేము డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ఆ రకం కూడా మెయిన్ రోషి గారు పిల్లర్ అయినా కానీ మెయిన్ బ్యాన్ బిహైండ్ ది సీన్ అయినా ఆయనతో కూడా నేనే మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన రోషి గారి సేవ అంతా మాకు యూజ్ టు హ్యావ్ వెరీ గుడ్ కాంటాక్ట్స్. రీసెంట్లో ఒక 5-10 ఏళ్ళ నుంచి ఏమీ లేదు కానీ వెళ్ళటం తక్కువ, ఆయన రావటం తక్కువ, మేము మాట్లాడటం. మేము ఇద్దరం పీసీ తర్వాత అప్పుడు చాలా ఫైట్గా ఉండేది, చాలా కలిసి వచ్చాం. ఆయన చాలా తెలివిగల్లాడు, మంచి లాయరు, మంచి కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ కుటుంబంతో కూడా మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పోవటం చాలా బాధాకరం అని చెప్పి ఎవరైనా పుట్టిన తర్వాత చనిపోక తప్పదు. నిండు 91 సంవత్సరాలు బతికారంటే ఆయన చాలా జీవితాన్ని అనుభవించారు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని నా తరపున మా కాంగ్రెస్ పార్టీ తరపున కోరుతున్నాం. ఇంకా మేము అయిపోతాం ఇప్పుడు అనుకున్నాం, అంత్యక్రియలు అవలేదు కాబట్టి ఇంకా కండోలెన్స్ మిగతా అన్నీ చేయకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.